భారతీయ జనతా పార్టీ మైనారిటీ ద్వేషి కాదు. ఆ విషయం ఆ కార్యకర్తలో ఉన్నటువంటి కట్టర్లు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏంటి అంటే, ఒక మతం ప్రాతిపదికన ఎవరిని బుజ్జగించకూడదు. అది ముస్లిం అయినా క్రైస్తవైనా ఈ మతం వాళ్ళు కాబట్టి వీళ్ళ వరకు ఈ హక్కులు ఉండాలి అంటూ మిగతా వాళ్ళకి ఆ హక్కులు లేకుండా చూడకూడదు. హక్కులు అందరికీ ఉండాలి, బాధ్యత అందరికీ ఉండాలి. కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసం మాత్రం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటే బుజ్జగింపు రాజకీయాలు చేస్తాన్ని వ్యతిరేకిస్తుంది, కానీ ముస్లింల్లో క్రైస్తవులను వ్యతిరేకించదు. కానీ దాన్ని తప్పుడుగా అర్థం చేసుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముస్లింల గురించి తీవ్రమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతూ ఉండటమో, లేకపోతే ప్రతిదానికి వాళ్ళ మతంలో ఉన్నటువంటి వ్యవహారాల గురించి అనవసరమైనటువంటి కామెంట్లు చేయడమో చేస్తూ ముస్లిం సమాజాన్ని ఏకీకృతం చేసి భారతీయ జనతా పార్టీ అంటే భయం పుట్టేలా చేసి చివరికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలన్నటువంటి కసిని వాళ్ళలో రగిలించేలా చేసుకొచ్చారు. ఇది బీజేపీకి ఏమైనా ఒరిగిందా ప్రయోజనం? బీజేపీ చేసిన మంచి త్రిబుల్ తలాక్ లాంటి వాటిలలో, లేకపోతే కనుక ముస్లింలకి మదర్సాల్లో మంచి విద్యను అందించేటటువంటి క్రమంలో చేసిన కృషి ముస్లింలు కూడా అభ్యున్నతి చెందాలని, కానీ దాన్ని చెడగొట్టినటువంటి పరిస్థితి కార్యకర్తలదైంది. ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, అలాగే క్రైస్తవం మత మార్పిడులను వ్యతిరేకిస్తుంది. బలవంతపు మత మార్పిడిని, ప్రలోభాల మత మార్పిడిని భారతీయ జనతా పార్టీ, అంతేగాని క్రైస్తవాన్ని వ్యతిరేకించట్లేదు, క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ ఈ మత మార్పిడుల మీద కోపంతో కొంతమంది హిందువులు చేస్తున్న వ్యాఖ్యలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని, ఆ మతానికి అంటే టోటల్గా మైనార్టీలు ఒక్కటవ్వడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిన బాధ్యత, అంటే బీజేపీ ఎవరిని ద్వేషించట్లేదు, కానీ కొందరికి ఇండివిజువల్గా ఉన్నటువంటి ఫీలింగ్తో వాళ్ళని మైనార్టీల ద్వేషులుగా వాళ్ళు మాట్లాడే మాటలు భారతీయ జనతా పార్టీని దెబ్బతీస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తప్పుని తప్పుగా ఎత్తి చూపెట్టాలి. బలవంత మత మార్పిడిని తప్పుపడ్డంలో తప్పులేదు. అట్లాగే ముస్లింలకు సంబంధించి ఎవరైనా తప్పు చేస్తే తప్పుని ఎత్తి చూపెట్టడంలో తప్పులేదు. కానీ టోటల్గా ఆ మతాలనే దోషులుగా చూపెడితే వాళ్ళు భయంతో పోలరైజ్ అవుతారనడానికి సాక్ష్యం జరిగింది. ఇప్పుడు దానికి సజీవ సాక్ష్యం పోపు గురించి అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అదే పోపుని ఆలింగనం చేసుకున్నారు నరేంద్ర మోడీ G7 దేశాల సదస్సు సందర్భం. అదే పోపుని భారతదేశానికి ఆహ్వానించారు. కాబట్టి బుజ్జగింపు రాజకీయాలను వద్దనే భారతీయ జనతా పార్టీ ధోరణిని మైనార్టీ ద్వేషం కింద మార్చేటటువంటి ప్రక్రియ, లేదా మైనార్టీలను ఆ పార్టీ మీదకి ద్వేషంగా మార్చే ప్రక్రియ ఇప్పటికైనా మారాల్సి ఉంది కార్యకర్తలు.